శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త శరణం మమ. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 6వ అధ్యాయము. శ్రీ అక్కలకోట స్వామి దర్శనానికి క్రిందటి అధ్యాయంలో ప్రస్తావించబడిన ముముక్షువుల వంటి వారు మాత్రమే వచ్చారు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎంతోమంది ఐహికమైన కోరికలతో వచ్చేవారు. కానీ స్వామివారి కోరికలు తీర్చడమే కాక తన శక్తితో వారి హృదయంలో భక్తి జ్యోతిని వెలిగించారు. ఇటువంటి వారికి తోడు శ్రీ స్వామిని అనేక విధాలా పరీక్షించడానికి కూడా చాలామంది వచ్చేవారు. ఇటువంటి వారందరిలోనూ రాధా అను పేరు గల వేశ్య స్వామివారిని దర్శించిన ఉదంతం ప్రత్యేకమైనది. ఒకరోజు బ్రహ్మనిష్ఠుడు వామనబువ వంటి శిష్యులు మరికొంతమంది భక్తులు స్వామి సన్నిధిలో కూర్చుని ఉండగా సౌందర్యానికి మారుపేరు అయిన వేశ్య స్వామిని దర్శించి ఆయన పాదాల చెంత కూర్చున్నది. కొందరు భక్తులు ఎవరో స్వామిని పరీక్షించేందుకు ఆమెను పంపి ఉండాలని కూడా అనుకున్నారు. శ్రీ స్వామివారి దివ్యమైన రూపాన్ని చూడగానే ఆమె మనసులో ఆ శరీరం ఎప్పుడైనా స్త్రీ స్పర్శను కలిగి ఉన్నదా లేదా అన్న సందేహం తలెత్తింది. వెంటనే స్వామి ఆమె కేసి చూసి, పురుషుడికి స్త్రీకి భేదమేమిటి, పురుషుడిలో లేనిది స్త్రీలో ప్రత్యేకముగా ఉన్నదేమిటి అని అడిగారు. ఆ వేశ్య కొద్దిసేపు వెనుకాడి ఇలా అన్నది, లేకేమి, ఉదాహరణకు పురుషుడికి లేని అందమైన పాళిండ్లు స్త్రీలకున్నాయి కదా అని అన్నది. స్వామి నవ్వి, అవి నీకున్నాయా లేక నీ శరీరానికున్నాయా, నీకే ఉంటే మరొకరికి ఇచ్చివేయగలగాలి కదా అని మౌనం వహించారు. ఆమె కన్నార్పకుండా స్వామికేసి చూస్తుంటే స్వామివారు భావయుక్తంగా ఏమిటలా చూస్తున్నావు అన్నారు. సిగ్గుతో తల వంచుకుని ప్రణామం చేసి వెళ్ళిందామె. కొద్ది రోజులలో ఆమె సౌందర్యానికి ఆమె వృత్తికి ఆధారమైన పాళిండ్లు కృషించుకుని పోయి మగవాని రొమ్ములా తయారైంది. అంతేగాక ఆమె అంతరంగంలో కూడా పరిణామం కలిగి తన వృత్తి మీద ఏహ్యం కలిగింది, అంటే అసహ్యం కలిగింది. ఆ వృత్తి చాలించి ఆమె కాశీకి వెళ్ళి అక్కడ ధ్యాన పూజాదులతో తన శేష జీవితాన్ని గడిపింది. మహారాష్ట్ర భాషలో శ్రీ స్వామివారి చరిత్ర వ్రాసిన శ్రీ పాదశాస్త్రి ఖింజ్ వాడేకర్ ఈ సంఘటన గూర్చి ఇలా వ్యాఖ్యానించారు. స్వామిని విద్యాశ్రీ, రాజశ్రీ, సౌందర్యశ్రీ పరీక్షించి ఓడిపోయాయి. మొదటిది విష్ణుబువ రూపంలోనూ, రెండవది రాజామాలోజీ రూపంలోనూ, మూడవది వేశ్య రాధ రూపంలోనూ. ఈ మూడు ఓడిపోవడమేగాక శ్రీ స్వామి ఆత్మ సౌందర్యంలో అవే కరిగిపోయాయి. అక్కలకోటలో ఒక మంగలి స్వామికి క్షవరం చేసేవాడు, అంటే తల కొరిగి గోళ్ళు తీసేవాడు. ఆ మంగలి తాను తీసిన గోళ్లను తాయెత్తులలో పెట్టి అమ్ముకునేవాడు. స్వామి శక్తి వలన ఆ తాయెత్తులు ప్రజలను అనేక బాధల నుండి రక్షించడం వలన చాలామంది వాటి కొరకు ప్రాకులాడేవారు. కొంతకాలానికి అతడిలో భక్తి శ్రద్ధల కంటే ధనలోభం ప్రబలమయ్యేసరికి ఆ తాయెత్తులు ఉపకరించడం మానేశాయి. అతడు ఆ వృత్తి మానుకోవలసి వచ్చింది. సంవత్సరం 1857లో మొదటిసారిగా కొడక్ ఫోటోల కంపెనీ వారు స్వామిని ఫోటో తీశారు. ఆ ఫోటోలో స్వామి చుట్టూ ఒక పెద్ద కాంతి పుంజం ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే మన దేశంలో ఫోటోలు తీయడం క్రొత్త. అందుకు కావలసిన ఖర్చు రాజులు మాత్రమే భరించగలిగేవారు. కొడక్ కంపెనీ వాళ్ళు వారి ఆఫీసు బొంబాయిలో స్థాపించి కంపెనీ పేరు బాగా వ్యాప్తి కావడానికి ఏ చిత్రమైతే బాగుంటుందా అని ఆలోచించారు. బ్రిటిష్ గవర్నరు మరికొందరు స్వామి గురించి పేపర్లో చదవడం వలన శ్రద్ధ కలిగి వారిని దర్శించగలిగారు. ఒక నిపుణుడైన ఫోటోగ్రాఫరును స్వామి దగ్గరకు పంపారు. ఆ ఫోటోగ్రాఫరు భక్తుల ద్వారా స్వామివారి అనుమతి కోసం ప్రయత్నించాడు, కానీ స్వామి వినిపించుకోలేదు. చివరికి స్వామి అనుమతి లేకుండానే, ఆయనకు తెలియకుండానే ఫోటో తీయాలని నిశ్చయించుకున్నాడు. సరి అయిన ఫోజు కోసం ఎదురు చూశాడు. కానీ సరిగా ఫోటో తీయబోయే సమయానికి స్వామి అటు ఇటు తిరగడమో, ఎవరైనా అడ్డం రావడమో జరిగేది. ఇలా 20 సార్లు జరుగుంటుంది. ఎట్లాగో ఒకసారి ఫోటో తీయగలిగాడు. స్వామిని మోసగించగలిగామని చాలా రోజులు సంతోషించాడు.
ఫోటోగ్రాఫర్ చులకనగా అదే భావంతో స్వామి కేసి చూశాడు కూడాను. ఫోటోను కడిగి దానిని గర్వంగా స్వామికి చూపించి ఇప్పుడేమంటారు అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఒక భక్తుని ముందు పడేసి, ఇందులో ఏముందో చెప్పు అన్నారు. ఆ భక్తుడు, ఇది శ్రీరాముని ఫోటో, ఎంత అందంగా ఉంది అన్నాడు. స్వామి ఆ ఫోటోని ఇంకొకటికిచ్చి అదే ప్రశ్న వేశాడు. ఆ భక్తుడు, అది దేవి ఫోటో అన్నాడు. అలాగే మూడో భక్తుడు, అది ధ్యానముద్రలోని శంకరుడు అన్నాడు. అందులోనే నాలుగవ భక్తుడికి చతుర్భుజుడైన విష్ణుమూర్తి రూపం కనిపించింది. ఐదో వానికి పండరి విఠలు, ఆరో వానికి ఖండోబా. ఇలా ప్రతి వారికి వారి ఇష్టదైవమే అందులో కనిపించింది. ఫోటోగ్రాఫరు పట్టలేని కోపంతో, వీళ్ళంతా పిచ్చివాళ్ళో మూడులో అయి ఉండాలి, అది స్వామి ఫోటో, ఇంత మాత్రం గుర్తించలేరా, మీరు చూసి చెప్పండి అని స్వామితో అన్నాడు. స్వామి నవ్వి, ఓహో అట్లాగా, ఇది నా బొమ్మనా అంటూ ఆ ఫోటోను ఫోటోగ్రాఫర్కి ఇచ్చారు. ఫోటోగ్రాఫరు ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామికి బదులు కోతి బొమ్మ ఉంది. తన గర్వాన్ని అణిచేందుకు స్వామి ఆ చమత్కారం చేశారని గ్రహించి ఆయనను క్షమాపణ వేడి సవినయంగా ఆయన అనుమతి కోసం మనవి చేసుకున్నాడు ఫోటోగ్రాఫర్. పవిత్రమైన ఆయన చిత్రం అందరి ఇళ్లలో ఉండాలని, తద్వారా తన వృద్ధి పొందాలని కోరాడు. అప్పుడు స్వామి అనుమతించారు. అప్పుడు తీస్తే ఫోటో సరిగ్గా వచ్చింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు స్వామివారి అనుమతి ఉంటేనే ఫోటోలో ఆయన చిత్రం సరిగా వచ్చేది. ఫడ్కే అనే ఫోటోగ్రాఫర్ ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ఫోటో తీసుకోవడానికి అనుమతిని పొందాడు. సరిగ్గా అదే సమయానికి అతడు కెమెరా తీసుకుని వచ్చాడు. కానీ స్వామి అతన్ని తన హుక్కా గొట్టం పట్టుకుని ఉండమని 7 గంటల దాకా పొగ పీలుస్తూనే ఉన్నారు. అప్పుడు స్వామి తనను ఫోటో తీయమన్నారు. అప్పుడు వెలుగు చాలదని, తన దగ్గర ఫ్లాష్ లేదని చెప్పి నిరుత్సాహపడ్డాడు ఫోటోగ్రాఫర్. అప్పుడు స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకుని పెద్దగా నవ్వి ఫడ్కేని ఫిలిం కడిగి తెమ్మన్నారు. అతను అట్లానే చేశాడు. ఆశ్చర్యం, దానిలో స్వచ్ఛంగా స్వామి హుక్కా తాగుతున్న ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఇప్పటికీ స్వామివారి చరిత్ర గ్రంథంలో చూడవచ్చు. గోవింద శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు పేదరికాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుని చివరిసారిగా స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి అతని కేసి చూస్తూనే, మీ ఇంటి దొడ్లో చెట్టు కింద ఏం దొరుకుతుందో అది తీసుకుని భగవత్ చింతనలో కాలం గడుపు అని ఆజ్ఞాపించారు. ఆ చెట్టు కింద తవ్వగా అతడికి బోలెడంత ధనం దొరికింది. స్వామివారి ఆజ్ఞ ప్రకారం గోవింద శాస్త్రి నిశ్చింతగా భగవత్ చింతనలో మునిగిపోయాడు. ఇదే మహిమ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి చరిత్రలో కూడా జరిగింది. ఒకరోజు స్వామి షేక్ నూరుద్దీన్ దర్గాలో కూర్చుని ఉండగా ఒక నూనె వర్తకుడు ఆయన్ని దర్శించి తన పేదరికాన్ని తాను భరించలేకున్నానని మొరబెట్టుకున్నాడు. ఇంతలో కొంకణి దేశం నుండి భార్యాభర్తలు స్వామి దర్శనానికి వచ్చారు. వారు సంతానం లేకపోవడం చేత స్వామి ఆశీర్వచనం కోసం వచ్చారు. భర్త స్వామికి విసురుతున్నాడు. భార్య ఆయన పక్కన నించున్నది. అప్పుడు స్వామి ఆమె కేసి చూసి పూర్వజన్మలోని ఆమె పేరుతో పిలిచి, రింబే, ఇతడు అనగా ఈ నూనె వర్తకుడు గత జన్మలో నీ భర్త. అప్పుడు నీకు 3 పిల్లలు. వారందరినీ ఇప్పుడు ఇతడు పోషిస్తున్నాడు. ఇతడిని కూడా మీతో తీసుకుపోండి అని ఆ నూనె వ్యాపారిని చూపించాడు. ఆ మాట విని ఆమె సిగ్గుతో తలదించుకున్నది. అంతలో దూరాన ఉన్న నూనె వర్తకుని కొడుకులు అక్కడికి చేరి ఆమెను చూస్తూనే అమ్మా అంటూ ఆమె చుట్టూ చేరారు. ఆ క్షణంలో వాళ్ళందరికీ స్వామి పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించారు. అప్పుడు స్వామి ఆమెతో అన్నారు, ఈ నూనె వ్యాపారితో కలిసి అతని ఇంటికి వెళ్ళు. అక్కడ పడమర వైపున రంగులు పూసిన ఒక కర్ర పాతి ఉంటుంది. గత జన్మలో నీవు దాని కింద చాలా ధనం దాచి ఉంచావు. దాన్ని బయటికి తీసి నూనె వ్యాపారికి ఇచ్చేయి. అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు అన్నారు. ఈ భార్యాభర్తలిద్దరూ స్వామి చెప్పినట్లే చేశారు. సంవత్సరానికల్లా వారికి బిడ్డలు కలిగారు. గురువే సకల దేవతా స్వరూపుడు. బరోడా నుంచి రామశాస్త్రి డోంగ్రే శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనమైన తర్వాత దక్షిణ దేశం వెళ్ళి కార్తీక స్వామిని దర్శించేందుకు స్వామివారి అనుమతిని కోరారు. కానీ స్వామి వెళ్ళవద్దు అన్నారు. సందిగ్ధంలో ఉన్న రామశాస్త్రిని అక్కడున్న భక్తులంతా స్వామివారి ఆజ్ఞను మీరవద్దు అని చెప్పారు. రామశాస్త్రి అక్కలకోటలోనే ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు రామశాస్త్రి స్వామిని దర్శించారు.
చాలాసేపు శ్రీ స్వామి కార్తికేయుని రూపంలో అతనికి కనిపించారు. అచంచలమైన విశ్వాసంతో 2 సంవత్సరాలు స్వామి సేవలో ఉండిపోయాడు రామశాస్త్రి. ఒక బ్రహ్మచారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆ బాధ తగ్గితే వాడి వెళ్ళి అక్కడ దత్తమూర్తికి పావలా పెట్టి పాలకోవా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. బాధ నివారణ అయింది కానీ బ్రహ్మచారి మొక్కు మాట మర్చిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు. అతన్ని చూస్తూనే స్వామి కోపంతో, మూర్ఖుడా, పాలకోవా మాట మరచిపోయావా అన్నారు. వెంటనే మొక్కు సంగతి జ్ఞాపకం వచ్చి స్వామికి క్షమార్పణ చెప్పుకుని పాలకోవా స్వామికి సమర్పించాడు. స్వామి సాక్షాత్తు శ్రీ దత్తమూర్తి. ఒక సన్యాసి స్వర్ణయోగం సాధించి రోజుకు 3-4 తులాల బంగారం తయారు చేస్తూ భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉండేవాడు. అంతేగాక అలా బంగారం చేసే శక్తి లేని వారెవరూ యోగులు కారని వాదించేవాడు కూడా. ఆయన నాసిక్ వచ్చాడన్న వార్త విని శ్రీ స్వామివారి భక్తుడైన గోలప్ అతన్ని దర్శించాడు. గోలప్ ఆయన వాదాన్ని ఖండించాడు. ఉగ్రుడై ఆ సన్యాసి గోలప్ను, నీ గురువు ఎవరు అని అడిగాడు. అక్కలకోట మహారాజు పేరు వినగానే ఆయన బంగారం చేయగలడా, చేయగలిగితేనే సిద్ధపురుషుడు అని గట్టిగా అరిచాడు. ఆశ్చర్యం. ఆ తర్వాత ఆ సన్యాసి ఎంత ప్రయత్నించినా బంగారం చేయలేకపోయాడు. మరుసటి రోజు గోలప్ వచ్చినప్పుడు అతడే తన సిద్ధిని పాడు చేశాడని ఆగ్రహించి అతని మీద ఓ పెద్ద బండను విసరబోయి దాని బరువుకు ఆ సన్యాసే కింద పడ్డాడు. 3వ రోజు గోలప్ అతన్ని దర్శించేసరికి ఆ సన్యాసి మనసులో పూర్తిగా పరివర్తన కలిగింది. కంటనీరు పెట్టి గోలపును కౌగిలించుకుని అక్కలకోట స్వామి గొప్పతనాన్ని అంగీకరించాడు. ఆ మరుసటి దినమే స్వామిని దర్శించడానికి అక్కలకోట వెళ్ళాడు. ఆయన సన్నిధిలో నామ సంకీర్తన జరుగుచున్నది. స్వామి ఒక మూల పసిపిల్లవాడిలాగా ఆడుకుంటున్నారు. సన్యాసి నమస్కరించగానే స్వామి అతన్ని చూసి కోపంగా, పనికి మాలిన విధవా, అంత గర్వమా? వాడి మీద రాయి విసురుతావా? బంగారం చేయబోతే బూడిద వచ్చింది కదూ, వెళ్ళి చావలేకపోయావా? నీకు స్వర్ణయోగం కావాలా? అయితే ఆ చెట్టుకేసి చూడు అని చూపించి స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకుని గట్టిగా నవ్వారు. స్వామి చూపిన ఒక వేప చెట్టు నిలువెల్లా బంగారమై ఉండడం చూసి సన్యాసి నివ్వెరపోయారు. అహంకారము అణిగిపోయి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు. ఒక జింక చర్మము, కాషాయ వస్త్రము అతనికిచ్చి మాహూర్గఢ్ వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండు అన్నారు స్వామి. సన్యాసి స్వామి ఆజ్ఞను అనుసరించారు. అంటే స్వామి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారని దీని భావం. బరోడా నుండి ఆచారవంతురాలైన జానకీబాయి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చింది. ఆమె మడిగా వంట చేసి రోడ్డు మీద జనాన్ని తప్పుకుంటూ స్వామికి నివేదన తీసుకెళ్ళింది. స్వామి ఇలా అన్నారు, ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు, నేను ఎవరు పెట్టినా తింటాను. ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాలేసేవాడున్నాడే వాడికివ్వు. ఎవరికీ తెలియని తన జీవిత రహస్యాన్ని చెప్పిన స్వామికి నమస్కరించి క్షమార్పణ చెప్పుకున్నది జానకీబాయి. అప్పుడు ఆమె తెచ్చిన అన్నం కొద్దిగా నోట్లో వేసుకుంటూ స్వామి ఇలా అన్నారు, నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది అన్నారు. ఆశ్చర్యం. ఆ రోజు నుండి ఆమెకు తెల్ల కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ రోజు నుండి ఆమెలో భగవద్భక్తి ఉద్భవించింది. స్వామివారి భక్తుడొకడు నలదుర్గంలో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతని పై అధికారి తహసీల్దారు పార్షి మతస్థుడు. అతడు స్వామిని విమర్శించడమే కాకుండా ఈ భక్తుడికి స్వామి దర్శనార్థం వెళ్లేందుకు కూడా సెలవు కూడా ఇవ్వలేదు. మరుసటి రోజు స్వామి స్వయంగా నలదుర్గం వచ్చారని తెలిసి గుమాస్తా దర్శనం చేసుకున్నాడు. అది విన్న తహసీల్దారు స్వామిని తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు గుమాస్తాకు కోపం వచ్చి, నేను మీ ఉద్యోగమైనా విడుస్తాను కానీ ఇలాంటి విమర్శను నేను సహించను. మీరు ఇంకొకసారి స్వామిని విమర్శిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. మీరు ఒకసారి స్వామిని దర్శిస్తే మళ్ళీ ఈ మాట మాట్లాడరు అన్నాడు. ఆ రోజే తహసీల్దారు అక్కలకోట స్వామి దర్శనానికి వచ్చాడు. అతన్ని చూస్తూనే స్వామి అతడు చేసిన తప్పుడు పనులన్నీ ఏకరువు పెట్టి, నీ మతం ఇవన్నీ చేయమని చెబుతోందా అని అడిగారు. తహసీల్దారు బైరాంజీ స్వామిని క్షమార్పణ వేడి స్వామి నలదుర్గంలో ఉన్నన్ని రోజులు ఆఫీసు మూసేసి అహర్నిశలు స్వామికి సంకీర్తనలో నిమగ్నుడయ్యాడు. కొలబా జిల్లాలోని పాన్వేల్ సమీపాన గల షిర్ధోస్ అను గ్రామానికి చెందినవాడు. ఫడ్కే వంశానికి చెందినవాడు. వాసుదేవ బల్వంత్ అతని తండ్రి.
తాత కూడా గొప్ప షావుకారులు. అయినా కాల వైపరీత్యం వల్ల అతడు ప్రభుత్వోద్యోగంలో చేరి స్వగ్రామానికి దూరమయ్యాడు. ఒకప్పుడు అతని తల్లికి ప్రమాదంగా జబ్బు చేసింది. అట్టి ఆపత్ సమయంలో చెంత చేరి సేవ చేసుకోవడానికి ఆంగ్లేయులైన ప్రభుత్వ అధికారులు అతనికి సెలవు మంజూరు చేయలేదు. కొద్ది రోజులకు ఆమె మరణించింది. అప్పుడు కూడా పాషాణ హృదయుడైన ఆంగ్లేయ అధికారి అతనికి సెలవు ఇయ్యలేదు. అతని తల్లి అంత్యక్రియలకు కూడా అతడు హాజరు కాలేకపోయాడు. అంతటి చిత్రవధకు గురి అయిన ఫడ్కే హృదయంలో అతని తల్లి మన మాతృదేశానికి ప్రతీకగా తోచింది. భౌతికమైన తల్లికి అత్యవసర పరిస్థితిలో కూడా సేవ చేసుకోలేని తన దురదృష్టానికి పరిహారంగా తన జీవితాన్ని మాతృదేశ విముక్తికి అంకితం చేయాలని అతడు శపథం చేసుకుని తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. శివాజీ చక్రవర్తికి వలె తాను కూడా కులమత భేదాలను విడిచి అంత్యజులుగా తలచబడిన కోళి మరియు రామోషే జాతుల వారి నుండి సైన్యమును సమీకరించి మన దేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలాలని నిశ్చయించుకున్నాడు. 1857 సంవత్సరంలో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన వారిలో ఈ వాసుదేవ బలవంత్ ఫడ్కే ఒకరు. ఈయన గొప్ప దత్తభక్తుడు, తపస్సు, పారాయణ, పూజ అతని నిత్య విధులు. రాజకీయ నాయకులలో ఈ లక్షణాలు ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచేది. 1876 సంవత్సరంలో కొందరు పేద ప్రజల సహాయంతో ఫడ్కే ధనవంతులను కొల్లగొట్టి ఆ ధనాన్ని పేదలకు పంచేవాడు. ఇతడు స్వామిని 2 సార్లు దర్శించాడు. స్వాతంత్ర పోరాటానికి ముందు మరియు స్వామివారి ఆశీర్వచనం కోసం 3వసారి దర్శించి తన కత్తిని స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరారు. స్వామి ఆశీర్వదింపకుండా అభి వక్త్ హై అన్నారు. అంటే ఇంకొంతకాలం గడవాలి అని అర్థం. తర్వాత ఆ కత్తిని ఒక భక్తుడికిచ్చి ఒక చెట్టు పైన పెట్టమన్నారు. ఆ చర్యకు అర్థం తన మాట వినకపోతే ఫడ్కేకి ప్రమాదమని స్వామి భావం. ఫడ్కే చాలాసేపు కూర్చున్నాడు కానీ స్వామి ఆ కత్తిని అతనికి తిరిగి ఇయ్యలేదు. అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టే కాలం ఇంకా రాలేదని స్వామి భావం. కానీ ఫడ్కే పట్టుదలతో లేచి స్వామికి నమస్కరించి చెట్టుపైన కత్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోరాటంలో పాల్గొని చాలామంది బ్రిటిష్ ఆఫీసర్లను చంపి చివరికి పట్టుబడ్డాడు ఫడ్కే. అతన్ని బందీగా ఏడెన్కు పంపారు. ఫిబ్రవరి 17, 1883న నా దేశం నుండి కొంత మట్టిని తెప్పించి నా తల కింద ఉంచండి అని తన చివరి కోరికను వ్యక్తం చేసి స్వర్గస్థుడయ్యాడు ఫడ్కే. దత్త లహరి అనే పేరిట అతడు ఎన్నో భక్తి గీతాలను వ్రాసాడు. శ్రీ దత్తాయ గురవే నమః. జై శ్రీ స్వామి సమర్థ.